హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. చూశారు కదండి, గాళ్ళు చాలా బాగా వచ్చాయి. నేనైతే గాళ్ళు వేద్దాం అనుకుంటున్నానండి. ఈ గ్లాస్తో ఒక కప్పు వరకు నేను పప్పునైతే నానబెట్టుకుంటున్నాను. నైట్ మార్నింగ్ వేసుకుంటానండి గాళ్ళు. ఒక 5 అవర్స్ అయినా మనం నానబెట్టుకోవాలి వాటర్లో. ఇప్పుడైతే పప్పుని వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. బాగా చిన్న మిక్సీ ఉంటుంది కదండి, అందులోకి వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం బాగా సాఫ్ట్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా మనం పిండిని మిక్సీ చేయాలండి. ఇందులో వాటర్ కూడా చాలా చాలా అంటే అలాగ 1 డ్రాప్ అలాగ వేసుకోవాలండి. ఈ గాలికి పిండి చూడు ఎలాగ ఉండాలా, లేకపోతే ఇంకా కొంచెం అవ్వాలా? చూశారు కదండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. చూశారు కదండి, గాలి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి గాళ్ళు అనేవి. ఇప్పుడు పిండిని అయితే బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే గాళ్ళు వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త నిండుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ అనేది బాగా హీట్ అవనివ్వండి. నేనైతే ఈ గంటతో గాలి వేద్దాం అనుకుంటున్నానండి. సో దీనికి ముందుగా మనం ఇలాగా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, గాలి అనేవి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు చూశారు కదా, గారె అయితే ఇలా వేసుకున్నాను నేను. ఇలా వేసుకొని ఇప్పుడు దీనికి ఇలాగ వేసుకోండి, వచ్చేస్తాయి. చూశారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మనం గాళ్ళు అనేవి వేసుకోవాలండి. చూశారు కదా, గాళ్ళు అయితే నేను ఇలాగ ఈ వేలో వేసుకున్నానండి. మీకు ఎలాగ వేసుకోవాలంటే ఈజీగా ఉంటుందో మీరు అలా వేసుకోవచ్చండి. చాలామంది అయితే చేతితో వేసేస్తారు, చేతితోని ఇంకా పాలిథిన్ కవర్తో వేసేస్తారు. నాకైతే ఇలాగ గంటతో సింపుల్గా ఉంటుందండి. సో నేను అందుకే ఇలా వేసుకున్నాను. మీరు కూడా ఇలాగా ట్రై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. గల్టితో అటు ఇటు తిప్పుకుంటా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గాలి టేస్ట్ అనేవి బాగుంటాయి. మీరైతే మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టినా బాగా ఉడకో, హై ఫ్లేమ్లో పెట్టినా కూడా సరిగ్గా ఉడకో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గాళ్ళు అనేవి బాగా మెత్తగా బాగా వస్తాయండి. చూశారు కదండి, గాళ్ళు అయితే ఫ్రై అయిపోయి అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. తీసి ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూశారు కదండి, గాళ్ళు అయితే రెడీ అయిపోయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.